శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు చెప్పబోయేటువంటి అధ్యాయము చాప్టర్ పేరు దేవాలయ ప్రవేశము. దేవాలయ ప్రవేశము అనగానే మనము ఏదైనా దేవాలయానికి వెళ్ళారేమో పున్నయ్య శాస్త్రి గారు, ఏదో శివాలయానికో లేదా ఇంకేదన్నా వేణుగోపాల స్వామి ఆలయానికో వైష్ణవాలయానికో వెళ్ళారేమో అని అనుకుంటాం. నిజమేనండి, అటువంటిదే. అంటే మొట్టమొదటిసారి మాస్టారి ఇంటిలోకి తాను ప్రవేశించటము అనేటువంటి ఘట్టానికి ఎంత చక్కటి శీర్షిక ఇచ్చారో చూడండి పున్నయ్య శాస్త్రి గారు. దేవాలయ ప్రవేశము అని హెడ్డింగ్ పెట్టారు ఈ చాప్టర్కి. మాస్టర్ గారు భగవద్గీతలో 6వ అధ్యాయమును వివరించుచు ప్రసంగించుచున్న సందర్భమున ప్రాణాయామమును గూర్చి ప్రస్తావించుట జరిగినది. ప్రాణాయామం గురించి చెప్తూ మాస్టర్ అన్నారటండి, దీనిని నేర్చుకొనదలిచిన వారు సెలవులలో మా ఇంటికి రావచ్చును, అప్పుడు నేర్పెదను అన్నారటండి అని క్లాసులో ప్రకటించారట. వారు ఈ పలుకులతో నన్ను ఊరించారు. నేను ఎప్పుడు ఎండాకాలము సెలవులు వచ్చునా అని ఎదురు చూడసాగితిని. కాలేజీలో మాస్టర్ గారి క్లాసులలో కలిగిన అనుభవములను గూర్చి శ్రీ దిగుడు సీతాపతిరావు, దుర్గాప్రసాదరావు, నేను ప్రతిదినము ముచ్చటించుకొనుచుండెడి వారము. సెలవులలో నేను సీతాపతి మా ఊరు వెళ్ళలేదు. సెలవుల్లో వాళ్ళ ఊరు వెళ్ళలేటండి. మా అమ్మగారు కూడా నాతోనే ఉండిరి. మా ముగ్గురు మిత్రులము ఒకరోజు సమావేశమైతేమి. ముగ్గురిలో ఈ ముగ్గురు నిర్ణయించుకున్నారట, ఒకరు ముందుగా మాస్టర్ ఇంటికి వెళ్ళి వారిని కలిసి వచ్చుటకు నిర్ణయమాయను. శ్రీవారు దయాసముద్రులని మాకు ఎరుకయే, కానీ మహాత్ములను కలియుటకు ఏదో జంకు. అందున వారి ఇంటిలో సీతాపతియు నేనును వెనుకంజ వేసితిమి, జంకితిమి. దుర్గాప్రసాదరావు మాత్రము ధైర్యము చేసెను. చొరవతో మాకంటే ముందుగా శ్రీవారిని వారింట కలిసెను. వెంటనే వారి పాదములపై తన శిరస్సు నుంచి ఎంతసేపటికి లేవలేదట. మాస్టర్ గారు స్వయముగా తానే తన కరకమలములతో అతని భుజములను బట్టి లేవనెత్తి ప్రేమతో పలకరించి ఆశీర్వదించిరట. మాస్టర్ గారి చరణ స్పర్శలో, హస్తస్పర్శలో తాను పొందిన ఆనందానుభూతిని అతడు మా ఇరువురకు ఆవేశముతో తెలిపాడు. అట్టి ఆనందమును జుర్రుకొనవలెనని నేను సీతాపతియు తహతహలాడితిమి. ఇక నేను ఆలస్యము చేయదలచలేదు. మరునాడు నేను ఎట్లాగో చొరవ తీసుకొని మా అమ్మగారి ఆశీస్సులను బడసి శ్రీవారి ఇంటికి బయలుదేరితిని. మాస్టర్ ఇంటికి బయలుదేరారటండి పున్నయ్య శాస్త్రి గారు. సెలవులు ఇచ్చిన మొదటి రోజు దుర్గాప్రసాదరావు మాస్టర్ గారి ఇంటి విలాసము చెప్పినాడు. అది సెలవులు ఇచ్చిన మొదటి రోజుట. దుర్గాప్రసాదరావు గారు ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి ఆయన అడ్రస్ చెప్పారటండి. ఇంతకు ముందే కాలేజీలోనే శ్రీవారే స్వయముగా నాకు వారు తమ నివాస విలాసమును వివరించి చెప్పి ఉండిరి. ఉదయం 8 గంటల ప్రాంతముననే వెళ్ళి తిని. ఆ రోజుల్లో శ్రీవారు అరండలపేట 6వ లైనులోని శ్రీ కేశానుపల్లి సుబ్బారావు గారి ఇంటికి ఎదురు ఇంట్లో నివసించుచుండిరి. అద్దె 35 రూపాయలు. నేను కొంతసేపు వారి ఇంట గడుపుదమను భావనతో క్లాసు పుస్తకములు వెంటకొని పోయి తిని. అప్పుడు మాస్టర్ గారు ఇంట్లో లేరు. ప్రథమ దర్శనమే పూజ్యురాలకు అమ్మగారిది.
నన్ను గూర్చి వారు ప్రశ్నింపగా నేను మాస్టర్ గారి విద్యార్థిననియు చదువుకొనుటకై వచ్చితిననియు వారికి నివేదించి తిని. మాస్టర్ గారు 11 గంటల ప్రాంతములో ఏతించిరి. వారికి భక్తి శ్రద్ధలు పొంగులు వారా నమస్కరించి తిని. వారు నన్ను ఎంతో వాత్సల్యముతో పలకరించి అమ్మగారితో ఇట్లా చెప్పిరి. మాస్టర్ అంటూ ఉన్నారటండి అమ్మగారితో, ఇతడు ఇక మన ఇంటిలోనే ఉండి చదువుకొనుచుండును, ఇతనిని కనిపెట్టి చూడుము అన్నారటండి మాస్టర్ గారు. నేను ప్రతిదినము ఉదయముననే వారి నివాసమునకు వచ్చి మధ్యాహ్నము వరకు చదువుకొని భోజనమునకు మా ఇంటికి వెడలి మరలా వెంటనే మాస్టర్ గారి నివాసమునకు వచ్చి రాత్రి భోజనమునకు మా ఇంటికి వెడలడి వాడను. ఆ రోజుల్లో మా అమ్మ నన్ను ఆదరించుచు నాతో రైలుపేటలో ప్రతాపగిరి వారి వీధిలో నాతో కలిసి నివసించుచుండినది. మాకు తోడు మా చిన్నక్కయ్య, ఆమె యొక్క చిన్నపిల్లలు ఇరువురు రైలుపేట నుండి వంతెనలు దాటినచో అరణ్యలపేటయే. రోజులు గడుచుచున్నవి. మాస్టర్ గారు ప్రాణాయామము సంగతి ఊసెత్తలేదు. అసలు మాస్టర్ ఇంటికి రమ్మన్నది ఎందుకు? మీకు సెలవుల్లో ఎవరికైనా ప్రాణాయామం నేర్చుకోవాలని ఉంటే మా ఇంటికి రండి సెలవుల్లో, అప్పుడు నేర్పుతాను నేను అన్నారు. ఈయన పుణ్యశాస్త్రి గారు చక్కగా రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు. కేవలం భోజనం సమయానికే వాళ్ళ ఇంటికి వస్తున్నారు, పడుకోవటానికి వాళ్ళ ఇంటికి వస్తున్నారు. కానీ మాస్టర్ ప్రాణాయామం సంగతి ఊసెత్తట్లేదుట. నాకు గుర్తున్నను నేను దానిని నేర్పుటను గురించి వారిని అడుగుటకు జంకి తిని. ఇచ్చట ఒక సందర్భమును ముచ్చటించిన బాగుండును. నా మిత్రుడు దుర్గాప్రసాదరావు తనను కలిసిన సన్నివేశమును గూర్చి శ్రీవారే స్వయముగా నాతో ఒకసారి తదనంతర కాలమున ముచ్చటించిరి. అప్పుడు ఎంతో సుందరముగా నవ్వుచుండిరి. అంటే అంతకు ముందు రోజు దుర్గాప్రసాదరావు గారు ఒక్కళ్ళే వెళ్ళారన్నారు కదండి. ఆయన మాస్టారి పాదాలని గట్టిగా పట్టుకొని వదలలేట. తన పాదములను అతడు ఎట్లు బంధించెనో వివరించిరి. ఆ రోజుల్లో మా ఇరువురకు ఒకరిపైనొకరికి వల్లమానుల అభిమానము. మాస్టర్ గారికి అది తెలిసినది. ఇట్లా ఏవో హాస్య సన్నివేశాలు జరుగుతుండేవి. ఆ హాస్య సన్నివేశాలు ప్లస్ మాస్టర్ కూడా వీళ్ళని ఆట పట్టించేవాళ్ళట. అట్లాంటి సన్నివేశాల గురించి చెప్తూ ఉన్నారు. ఆ సన్నివేశాల్లో వారి నవ్వు ముఖము ఇప్పటికీ నాకు గుర్తున్నది. వీళ్ళిద్దరిని ఆట పట్టించి మాస్టారు నవ్వేవారట. ఆ నవ్వు ముఖం నాకు ఇప్పటికీ గుర్తున్నది అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి. విద్యార్థులను కూడా స్నేహితులుగా సోదరులుగా భావించి వారిని ఆట పెట్టించుట ఆయనకి ఎంతయో సరదా. వారి తత్వము చిన్న పిల్లవానిదని నా గుండెలో అనిపించినది. ఆ పసితనమే నాకు కావలసినది. నేనట్లు కావలనని అనిపింపకుండునా. మాస్టర్ గారు నిరంతరము చిన్న శిశువే, అన్ని పరిస్థితులలోనూ అంతే. వారికి బ్రతుకు ఒక ఆట. వారి ఈ నవ్వు మానుషము వలె పైకి కనిపించినను అది అతి మానుషము. వారి నిజస్వరూపమైన పరమ ప్రేమను క్రీడామయత్వమును వెలార్చు నవ్విది. వారి మందస్మిత దివ్యవదనారవిందము మరపునకెట్లు వచ్చును. నా జీవితమున వాటిల్లుచున్న విభిన్న సన్నివేశములలో పొంగిపోకుండా కృంగి పతనము చెందకుండా ఈ నవ్వు ముఖమే కాపాడుచున్నది. ఆత్మమిత్రుడు జయరామ శర్మ నేను కలిసినప్పుడెల్లా వారి ఈ దివ్య దరహాసమును స్మరించి ముచ్చటించుకొని తనిసిపోవుచుందుము. దివ్య దిధీతులు వెదజల్లు వారి అఖండ విజ్ఞానము, వారి ప్రతిభ, కవిత, వైద్యము, అనేక కోణములలోని సామర్థ్యము, ఇంకా ఎన్నో అవన్నీ ఒక ఎత్తు. వారి సహజము అచ్చమైన చిరునవ్వు ఒక ఎత్తు.
దీనికి సాటి ఏది కలదు? ఈ నవ్వేనా యమునా నికుంజములందు విహరించినది? ఈ నవ్వేనా యశోదమ్మ కనుల కమ్మి దోబూచులాడినది? ఈ నవ్వేనా గోకులవాసుల ఎదలను దోచుకొన్నది? ఈ నవ్వేనా యుధిష్ఠిరుని రాజసూయాధర్వ మంటపమున కాంతులు విరజిమ్మి ఋషీంద్రులకు భక్తులకు సమాధినిచ్చినది అని అనిపించుచుండును. మాస్టర్ గారు ఆ రోజులలో సెలవులు వచ్చినవి కావున ఉదయమే శ్రీ వికేఎస్ ప్రకాశరావు గారి ఇంటికి వెళ్ళేటివారు. ఈయన శ్రీవారి మిత్రులు. వీరి ఇల్లు అమరావతి రోడ్డులో కలదు. మాస్టర్ గారు ఒక్కొక్కసారి నడిచియు ఒక్కొక్కసారి సైకిల్ మీదను అతడికి వెళ్ళుచుండేవారు. వీరు ఇరువురు కలిసి మిహిరా జ్యోతిషాధ్యాత్మిక పరిషత్తు అను దానిని నెలకొల్పిరి. ప్రాచ్య పాశ్చాత్య జ్యోతిశాస్త్ర గ్రంథములను అధ్యయనము గావించి జ్యోతిశాస్త్రముపై పరిశోధన గావించుచుండేవారు. ఇదిగాక తమను సంప్రదించిన వారి జాతకములను పరిశీలించి వారికి తగు సూచనలను ఇచ్చుచుండేవారు. ప్రకాశరావు గారి ఇంటికి మిహిరా యాస్ట్రో స్పిరిచువల్ హౌస్ అని పేరు పెట్టబడినది. మాస్టర్ గారు అతటి నుండి మధ్యాహ్నము ఇంటికి వచ్చి పూజాధికములు నిర్వహించి భోజనము చేయునప్పటికీ 2 గంటలయ్యేది. పగటిపూట నిద్రపోరాదని ఒకసారి నాకు చెప్పి ఉండిరి. నేను ఒకరోజు గడప వద్ద కూర్చుండి లోపల నుండి అమ్మగారు పలకరించుచుండగా వినుచు ఆమె లోనికి వెడలిన పిదప అచటనే గడపపై తల ఆంచి నిదురులోని కొరిగి తిని. మాస్టర్ గారు ఎప్పుడు వచ్చిరో తెలియదు. అది మంచి ఎండాకాలము. వారు నాకు నిద్రాభంగము కలిగింపకయే ప్రక్క నుండి జాగరూకతతో గడప దాటి లోన ప్రవేశించిరి. తర్వాత ఎప్పుడో నేను వారిని గమనించి ఉలికి పడి తిని. ఇట్లా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళటము, వాళ్ళ ఇంట్లో చదువుకోవటము, ఇవన్నీ మనకి తెలియచేస్తూ ఉన్నారండి. ఆ తర్వాత మాస్టర్ సాయంకాలం పూట పురాణి గోష్ఠి చేస్తుండేవాళ్ళట. దాని గురించి చెప్తూ ఉన్నారండి. ఈ గోష్ఠిలో క్రమము తప్పక పాల్గొన్నవారు పూజ్యులు శ్రీ సవరన్ నాగభూషణం గారు. వీరు జిజ్ఞాసతో ఆలకించుచు ప్రశ్నలు వేయుచు శ్రీవారి మాటలకు మురిసెడివారు. ఎదురింటిలోని శ్రీ చిట్టా దామోదర శాస్త్రి అను ఆంధ్ర పండితులు కూడా వచ్చేటివారు. ఈయన సన్నగా పొడుగ్గా చువ్వవలే ఉండేటివారు. ఈయన సాయం సమయ గోష్ఠికే కాక అప్పుడప్పుడు శ్రీవారి వద్దకు వచ్చి వారిని కావ్యములందలి లోతులపై కొన్ని ప్రశ్నలు అడిగి వారి వద్ద అధ్యయనము చేసేటివారు. ప్రక్క ఇంటి రాఘవులు గారు ఈ గోష్ఠిలో పాల్గొన్న వారిలో ఒకరు. వీరు నిత్యము గోష్ఠిలో పాల్గొన్నప్పుడు భుజములపై హరే రామ నామాంకితమగు ఉత్తరీయమును కప్పుకొనిడివారు. అది పసుపు పచ్చని వర్ణమున ఉండేది. పసుపచ్చని శాలువ కప్పుకొని వచ్చేవారటండి ఆయన. దాని మీద హరే రామ అని రాసి ఉండేదిరా. మాస్టర్ గారటండి సరదాగా దానిని పెద్ద పులి శాలువ అని ఆట పట్టించేవారు. శ్రీ నాగభూషణం గారితో కలిసి శ్రీమన్నారాయణ అను జిజ్ఞాసువు వచ్చేడివారు. పాతకుంటూరు నుండి శ్రీరామచంద్రుని సుబ్బరామయ్య గారు వచ్చేడివారు. ఈయనే కొంతకాలము శ్రీవారి కుమారుడు బుజ్జిగారికి మొట్టమొదట హోమియో వైద్యము చేసిరి. శ్రీరామచంద్రుని సుబ్బరామయ్య గారటండి. ఈయన మన బుజ్జిగారికి హోమియో వైద్యం చేశారట మొట్టమొదట. ఈ గోష్ఠిలో పాల్గొన్న ప్రముఖులు ధారా సోదరులు శ్రీ రామనాథ శాస్త్రి గారు, శ్రీ రాధాకృష్ణమూర్తి గారు, శ్రీ సత్యనారాయణ గారు. నేను వీరెల్లరికంటేను మిక్కిలి చిన్నవాడను, ఇంకను నిక్కరు తొడుగుచున్నవాడను. మాస్టర్ గారి బావమరిది శ్రీ నండూరి రాధాకృష్ణ
శ్రీవారి ఇంట బస చేయుచు చదువుకొనుచుండెడివాడు. ఇతడు నాకు 1 సంవత్సరము జూనియర్. ఇతడును ఈ గోష్ఠిలో సభ్యుడు. శ్రీవారు ఆంధ్ర ప్రబంధములను, ముఖ్యముగా ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యములను కూర్చి ముచ్చటించుచుండెడివారు. ప్రధానముగా భారతముపై వారి ప్రవచనములు సాగినవి. అరణ్య పర్వముపై ప్రసంగించినట్లు నాకు గుర్తు. వారి ప్రవచనములందరి లోతులు నాకు ఎక్కలేదని చెప్పవలెను. అయినను వారి సన్నిధిన గడిపినంతసేపు మహానందముగా ఉండేది. ఎవరో మహర్షుల సన్నిధిలో, తపోవనములలో గడిపినట్లు ఉండేది. భౌతికముగా గుంటూరు పట్టణమున వారి నివాస గృహము కనపడుచున్నను. చుట్టూ నదీనద పర్వతములు, ఫలవృక్షములతోడి తపోవనములు, ముని ఆశ్రమములు, గురుకులము అందలి బ్రహ్మచారుల వేదాధ్యయన వాతావరణము, యోగస్థులకు బ్రహ్మర్షుల వాగ్జరి నా బుద్ధిపదమున దృశ్యాదృశ్యముగా గోచరించుచుండెడివి. పైకి గుంటూరులో మాస్టర్ గారి ఇల్లులాగా కనిపించినా అండి పున్నయ్య శాస్త్రి గారి కట అట్లా దృశ్యాదృశ్యముగా కనిపించినట్లుగా ఒక ఋషి ఆశ్రమంలాగా కనిపించేదిట. అక్కడ ఋషి ఆశ్రమ వాతావరణం అంతా, ఆ ప్రకృతి, ఆ సౌందర్యం అంతా కూడా కనిపించేదిటండి. అట్లా మనకి తెలియచేస్తూ తర్వాత మహాభారత ప్రవచనాలు, మాస్టర్ మహాభారతం గురించి, దానిలోని విషయాల గురించి ఎట్లా చెప్పేవారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారండి. మాస్టర్ గారు ఆంధ్ర మహాభారతమును చెప్పినప్పటికీ, అంటే క్లాసులో ఆంధ్ర మహాభారతం నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెనుగించినటువంటి ఆ మహాభారతం క్లాసులో పాఠ్యభాగాల్లో ఉంటుంది తప్పనిసరిగా. ఆ రోజుల్లో ఉంటుంది, ఈ రోజుల్లో కూడా కొంచెం ఉంది. కనుక ఆంధ్ర మహాభారతమును చెప్పినప్పటికీ తరచుగా సంస్కృత భారతములోని శ్లోకములను, విషయములను ఉటంకించడివారు. కవిత్రయ భారతమున కవిత్వము హృదయమే, కానీ వ్యాస భారతమున కల వేద సూక్తములతో సమానములగు మంత్రశ్లోకములు, వేద ధ్వనితోడి ఘట్టములు, వాక్యములు, కథాక్రమము వెనుకగల మెలకువలు తెలుగు భారతమున కొంతమేర లుప్తములైనవి. తెలుగు భారతంలో కొంతమేర అవి లేవనే చెప్పాలి అని అంటున్నారండి. సంస్కృత భారతంలో ఉన్నట్లుగా అవి సంస్కృత భారతమైతే అది మంత్రమయము, వేదధ్వనితోటి ఘట్టములు, వాక్యములు, కథాక్రమము ఉంటాయి అని చెప్తూ ఉన్నారండి. ఉపాసింపదగిన కొన్ని మంత్రములు వ్యాస భారతమున శ్లోకములందు నిహితములై సంపుటీకరణము చెందియున్నవి. తెలుగు భారతమున అవి చోటు చేసి కొనలేదు. మాస్టర్ గారు సంస్కృత భారతము ఆది పర్వమున గల వ్యాసుని శ్లోకము ఒకదానిని తరచూ ఉదహరించడివారు. దివ్యములు, మానుషములు అయిన అర్థములతో నేను ప్రయోగించిన శబ్దములు అలంకరింపబడినవని వ్యాసుడు ముందుగా ప్రకటించెను. మహాభారత రచన చాలా వరకు అర్థవాదములతో, సంకేత భావములతో నిండి ఉన్నది. ఇందు 7 అర్థములు జోడింపబడినవని శ్రీవారు సెలవిచ్చిరి. ఈ మహాభారత శ్లోకాల్లోటండి 7 అర్థాలు ఉన్నాయటండి. బ్రహ్మాండ పరిణామము, పిండాండ పరిణామములను ప్రతి కథయు సూచించును. ఇవి కాక జ్యోతిశాస్త్ర సంబంధమైన అర్థము మున్నగు విశిష్ట విషయములను ప్రతి కథ, ప్రతి సన్నివేశము సూచించును. ఒక అర్థము మాత్రము భూమిపై జరిగిన చారిత్రక కథ. మిగిలిన 6ను ఒకసారి జరిగినవే కావు, ఎప్పుడు జరుగుతూనే ఉండును. ఈ 7 అర్థాలని చెప్పుకున్నాం కదండి. ఈ 7 అర్థాల్లో ఒక అర్థం మటుకు భూమిపై నిజంగా జరిగిన చారిత్రక కథ, అంటే మహాభారత కథ అండి.
అది ఒక అర్థం. మిగిలిన 6 ఒకసారి జరిగినవే కావుట, ఎప్పుడూ జరుగుతూనే ఉండును. మహాభారత ప్రవచనములందు వారు సెలవిచ్చిన కొన్ని విశేషములను నాకు గుర్తున్నవి స్పృశించెదను. మహాభారతంలో విశేషాలుగా మాస్టర్ చెప్పినటువంటివి కొన్ని ఈ చాప్టర్లో ఇచ్చారండి. అవి రేపటి రోజు మనం చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవ.